కొనసాగించాలి. మాతృభాష మాధ్యమాన్ని చేపట్టాలి. నెలవారీ పదోన్నతులను నియమించాలి. 12వ పిఎస్ కమిషన్ ప్రకటించాలి. మధ్యంతర వృత్తిని 30% ప్రకటించాలి. మధ్యంతర వృత్తిని 30% వర్ధిల్లాలి డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్. నా పేరు కె నరహరి, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పలు విద్యారంగ ఉపాధ్యాయ సంస్థల మీద మరి డిసెంబర్ 20న ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాం. ఆ నోటీస్కి ప్రభుత్వం ఏమి స్పందించిన కారణంగా జనవరి 11వ తేదీన ఇక్కడ అలంకార్ సెంటర్లో, ధర్నా సెంటర్లో మరి చాలా విజయవంతంగా ఈ ధర్నాని మరి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి 117 జీవోని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి సంపూర్ణంగా రద్దు చేయాలని కోరుతున్నాం, పాక్షికంగా కాదు. అట్లాగే సమాంతరంగా ఈ రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని మరి మొత్తంగా తీసివేసి కేవలం ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మాధ్యమం కూడా సమాంతరంగా ఉండాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మరి డిఏలు రావాల్సిన అవసరం ఉంది, డిఏలు ప్రకటించాల్సిన అవసరం ఉంది, కొత్త పిఆర్సి రావాల్సిన అవసరం ఉంది. మనకి మధ్యంతర భృతి 35% వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటిలన్నిటిని కూడా ప్రభుత్వం మరి ఇవ్వటం లేదు. 21,000 కోట్ల రూపాయలు మరి ఉపాధ్యాయులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో వాళ్ళ పిఎఫ్ లోన్స్ కానివ్వండి, లేదా ఏపీజీఎల్ఐ కానివ్వండి, లేదా సరెండర్ లీవ్స్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో మరి వాళ్ళు అప్లై చేసుకుని ఉన్నారు తప్ప వాళ్ళకి ఇవ్వటం లేదు. వాటిని విడుదల చేయాలని చెప్పి కూడా మీ ధర్నా సందర్భంగా మరి డిమాండ్ చేశాం ప్రభుత్వాన్ని. ఇంకా దాదాపు 38 సమస్యల మీద ఈరోజు ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. నా పేరు ఎన్వి రమణయ్య, నేను డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరు ఎన్నికల్లో ఏ హామీ అయితే ఇచ్చారో వాటిని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాల విద్యలో 10వ తరగతి వరకు మాతృభాష మాధ్యమం అమలు మీద మీ వైఖరి ఏంటి? తెలుగుదేశంలో తెలుగు మీడియంలో చదువుకునే అవకాశము ఉందా లేదా? ఈ విషయం స్పష్టం చేయాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విద్యార్థులకి +2ని కొనసాగించే విషయంలో మీ వైఖరి ఏంటి? అదేవిధంగా ఉపాధ్యాయులకి ఓపీఎస్ అమలు చేసే విషయంలో మీ వైఖరి ఏంటి? అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఇవి ప్రధానంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.